హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ నేను వచ్చేసి ఫస్ట్ టైం చికెన్ షవర్మా చేస్తున్నానండి. ఎప్పుడు మనం బయట తినే షవర్మా ఎందుకని చెప్పి ఈరోజు ఇంట్లోనే ట్రై చేద్దామని చెప్పి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. సూపర్ టేస్టీగా వచ్చింది, చాలా అంటే చాలా బాగా వచ్చింది. సేమ్ మనం బయట తెచ్చుకున్న దానికంటే ఇంకా చాలా బాగుంది. అంత హెల్దీ వేలో, హెల్దీ వర్షన్లో ఎలా చేయాలో చూపిస్తారండి. ముందుగా నేను ఇక్కడ చికెన్ని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఒక బౌల్లోకి తీసేసుకొని ఆ తర్వాత మనం కావాల్సిన మసాలా దినుసులని చాలా తక్కువ స్పైసెస్తో కూడా మ్యారినేషన్ చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, కొరియాండర్ పౌడర్, అలాగే జీలకర్ర పౌడరు, చికెన్ మసాలా, గరం మసాలా, కొంచెం ఆయిల్, హాఫ్ లెమన్ జ్యూసు, కొంచెం కర్డ్, ఇవన్నీ కూడా 1 by 1 అంటే కొంచెం నేను చిన్న స్పూన్తోనే తీసేసుకున్నాను. ఇవన్నీ కూడా మంచిగా మ్యారినేషన్ చేసి ఒక 15 minutes పాటు అలా రెస్ట్ ఇవ్వాలన్నమాట. లేదంటే మీకు టైం ఉంటే ఒక 1 hour పాటు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. మొత్తంగా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా తర్వాత స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకొని అందులో మనకు కావాల్సిన బటర్ అంటే బటర్ కానీ ఆయిల్ కానీ గీ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బటరే తీసుకున్నానండి. బటర్ తీసుకొని మంచిగా మ్యారినేషన్ చేసుకున్న పీసెస్ని ఫ్రై చేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో మధ్యలో కలుపుతూ ఫ్రై చేసేసుకుంటున్నాను. అది ఫ్రై అయ్యేలోపు మనం ఇక్కడ హెల్దీ మైనీస్ అనేది రెడీ చేసుకుందాం రండి. ముందుగా మనం ఇక్కడ నేను కర్డ్ తీసుకున్నానండి. ఒక మిక్సీ జార్లో 2 tablespoon ఆఫ్ కర్డ్ తీసుకున్నాను. ఆ తర్వాత మీ స్పైసీకి తగ్గట్టు ఇక్కడ నేను పీల్ ఆఫ్ చేసిన గార్లిక్ని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత మనం హాట్ వాటర్లో క్యాష్యూస్ అలాగే డ్రై చిల్లీస్ కూడా నేను సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ వాటర్తో సహా ఇవన్నీ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఆరిగనో, కొంచెం సాల్ట్, కొంచెం తెల్ల నువ్వులు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు అనమాట. తెల్ల నువ్వులు, కొంచెం సాల్ట్, ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుంటే హెల్దీ వే ఆఫ్ మైనీస్ అనేది రెడీ అయిపోతుందండి. ఇది ఎగ్, మీకు కావాలంటే ఎగ్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ఎగ్ వేయలేదన్నమాట. కొంతమంది ఎగ్ బాయిల్ చేసి వేస్తారు, స్టీమ్ చేసి వేస్తారు, అలా అయినా వేసుకోవచ్చు. కానీ నాకు ఇలానే చేయాలనిపించింది, సో అందుకని కర్డ్తో చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇంట్లోనే చేసుకున్న చపాతీ మీద రోల్ చేసేసుకొని ఇక్కడంతా కూడా మైనీస్ అనేది అప్లై చేస్తున్నాను అనమాట. మైనీస్ అంతా అప్లై చేసేసుకొని మనం ఇందాక చికెన్ని ఫ్రై చేసుకున్నాం కదా, అదంతా కూడా స్మాష్ చేసుకొని ఆ చికెన్ పీసెస్ని కూడా ఇందులోనే పెట్టేసుకొని రోల్ చేసేసుకొని కొంచెం బటర్లో ఫ్రై చేసుకొని తిన్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ షవర్మా అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా అంటే చాలా ఈజీ, చాలా హెల్దీ వేలో, హెల్దీ వర్షన్లో చూపించాను. మైనీస్ టేస్ట్ కూడా భలే వచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. మా బాబుకి, మా హస్బెండ్కి బాగా నచ్చింది. ఫస్ట్ టైం చేసా, అయినా సూపర్ టేస్టీగా వచ్చిందనమాట. మైదా యూస్ చేయకుండా నార్మల్ రెగ్యులర్ చపాతీతో చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది. మీకు కావాలంటే ఇక్కడ ఇంకా వెజ్జెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను టైం లేదని చెప్పి ఇలానే చేశాను, త్వరగా అయిపోతుందని చెప్పి. మీకు కావాలంటే ఆనియన్స్, కీరా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. పీసెస్గా కట్ చేసి ఇందులోనే పెట్టి స్టఫ్ చేయొచ్చు. ఇక్కడ నేను రోల్ చేసేసిన తర్వాత ఇంకొక పాన్ మీద కొంచెం బటర్ యాడ్ చేసేసుకొని కొంచెం హీట్ చేసేసి తిన్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ షవర్మా అనేది రెడీ అయింది. చూసారు కదా, ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.